ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం నిరుద్యోగుల ఆశల మీద నీళ్ల జల్లుతోంది. ముఖ్యంగా డిఎస్సి మరింత జాప్యం అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఖాళీల భర్తీకి ఎస్సీ వర్గీకరణతో లింకు పెట్టారు. దీనితో నిరుద్యోగుల ఆందోళన ప్రారంభమైంది. పాఠశాలల్లో 24,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే 16,000కు కుదించి నోటిఫికేషన్ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న డిఎస్సి నోటిఫికేషన్ విడుదలతో పాటు ఇతర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కూడా మరింత జాప్యం కానున్నదని సమాచారం. ఎస్సీ వర్గీకరణతో ఖాళీల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం లింకు పెట్టడమే దీనికి కారణం. అనూహ్యంగా చోటు చేసుకునే పరిణామంతో నిరుద్యోగుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఎన్నికల సమయంలో మెగా డిఎస్సి పైనే తొలి సంతకం చేస్తానని నిరుద్యోగులకు హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పటి వరకు కేవలం సంతకాన్ని మాత్రమే చేసిన సంగతి తెలిసింది. కానీ తరువాత ప్రక్రియ మాత్రం ముందుకు సాగటం లేదు. మరోవైపు పాఠశాలలో 24,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉంటే 16,000కు కుదించారు. ప్రజాశక్తి దీనిపై కథనాన్ని ప్రదర్శించింది. నేడో రేపో నోటిఫికేషన్ వస్తుందంటూ ప్రభుత్వంలో కీలక నేతలను ప్రకటనలు చేశారు. దీంతో నోటిఫికేషన్ ఖాయమని నిరుద్యోగులు భావించారు. ఈ దశలో ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చింది. మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలపై అసెంబ్లీలో చర్చించి తీర్మానం చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఏకసభ్య కమిషన్ నివేదికను కేంద్ర ఎస్సీ కమిషన్కు పంపుతాను, అక్కడి నుండి అనుమతి వచ్చిన తర్వాత వర్గీకరణ చేస్తామని చెబుతున్నారు. మరోవైపు వర్గీకరణ విషయం తేలిన తర్వాత డిఎస్సి ఇతర ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను భర్తీ చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రక్రియ అంతా ఇప్పటికప్పుడు పూర్తి కాదన్న అభిప్రాయం పరిశీలకుల్లోనూ నిపుణుల్లోనూ వ్యక్తమవుతోంది. దీంతో డిఎస్సితో పాటు ఇతర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కూడా వెనక్కిపోయినట్టే భావించాలి. నిరుద్యోగుల ఆగ్రహాన్ని పక్కదోవ పట్టించేందుకు ప్రభుత్వం రకరకాల దారులను అన్వేషిస్తుంది. అందులో భాగంగా వర్గీకరణ కూడా ఒక సాకుగా వాడుకుంటోంది. వర్గీకరణకు 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర యూనిట్గా తొలిచి ప్రారంభించాలని మంత్రివర్గం నిర్ణయించింది. అందుకు చాలా సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. అదేవిధంగా కమిషన్ నియామకం కేవలం 100 రోజుల్లోనే నివేదిక కోరటం వంటి పలు అంశాలపై వివిధ వర్గాల నుంచి అభ్యంతరాలు ఉండటంతో ఈ అంశం ఇప్పటికప్పుడు తేలే పరిస్థితి లేదు. వీరు న్యాయపరంగా ముందుకు వెళ్లే ఆలోచనలు ఉన్నారు. ఇదే జరిగితే మరిన్ని చిక్కులు ఎదురు కావచ్చు. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం కాపులను రిజర్వేషన్ల పేరుతో అసెంబ్లీకి తీర్మానం చేసి కేంద్రానికి పంపినా ఇప్పటికీ కొలిక్కి రాలేదు. ఈ అంశాలన్నింటినీ పరిశీలిస్తే ఇప్పట్లో ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ జరిగే అవకాశం లేదు. ఇటీవల శాసనమండలిలో మంత్రి నారా లోకేష్ ఏడాదిలోగానే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ఉపాధ్యాయుల భర్తీ ప్రక్రియను కూడా పూర్తి చేస్తామని చెప్పారు. ఈ హామీ కూడా తొలి సంతకం మాదిరిగానే అభాసు పాలయ్యే అవకాశం ఉన్నదని విమర్శలు వస్తున్నాయి.